ఏపీలో దివ్యాంగుల పెన్షన్లపై దుమారం రేగుతుంది. అర్హులైన వాళ్ల పెన్షన్లను కూటమి ప్రభుత్వం తీసేస్తోందంటూ వైసీపీ ఆరోపిస్తుంటే అనర్హుల పెన్షన్లు మాత్రమే కట్ చేస్తున్నామని చెబుతోంది ఏపీ సర్కార్. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆసరా పెన్షన్లపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ దివ్యాంగ సర్టిఫికెట్స్ తో దందా చేశారని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. అర్హుల పెన్షన్లను కట్ చేయమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు వైసీపీ నాయకుల విమర్శలను పట్టించుకోవద్దంటూ సూచించారు. ఇక దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తమ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదన్నారు. నకిలీ సర్టిఫికెట్స్ ను పొందిన వారి వివరాలను పరిశీలిస్తున్నామంటూ వెల్లడించారు మంత్రి. దివ్యాంగుల పెన్షన్ కు అనర్హత ఉన్న వాళ్లను వృద్ధాప్య పెన్షన్లోకి మారుస్తున్నామని తెలిపారు. 80,000 మందికి నోటీసులు ఇచ్చామన్నారు మంత్రి. అర్హులకు మాత్రమే దివ్యాంగుల పెన్షన్ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు మంత్రి కొండపల్లి. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చాలా మంచి ఆలోచనతో పెన్షన్ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఓరవలేక దానికి ఉండేటటువంటి మైలేజ్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలందరూ కూడా ఎవరు నమ్మబోరు అనే విషయాన్ని మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా ఈరోజు దివ్యాంగుల పెన్షన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. దివ్యాంగుల పెన్షన్స్లో 3,000 నుంచి 6,000 చేశాము, 5,000 నుంచి 15,000 చేశాము. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్లో చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలామంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే మేము చూసింది ఏంటంటే వికలాంగుల పెన్షను గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. అంటే 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోని 2,10,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగ ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలామందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 months ప్రాసెస్ ఇది ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పడం జరిగింది. వీళ్ళల్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళల్లో వేరే పెన్షన్ అర్హత ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ సుమారు 20,000 మంది వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కన్వర్ట్ చేసాం. ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్లో ఇనెలిజిబిలిటీ వచ్చారో 20,000 మందికి ఓల్డ్ ఏజ్ పెన్షన్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీలో దివ్యాంగుల పెన్షన్ కి సంబంధించి ప్రతిపక్షాలు వర్సెస్ సర్కార్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. అర్హులకి కూడా పెన్షన్లను తొలగిస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు అంటుంటే, లేదు అనర్హుల ఏరివైతే మా లక్ష్యం అంటూ సర్కార్ అంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అదిగా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పెన్షన్ వివాదం రోజు రోజుకి ముదిరి కనబడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పెన్షన్ వ్యవహారాలకు సంబంధించి కూడా విభేదాలు పతాక స్థాయికి చేరుకుతున్నాయి. అయితే అధికార పక్షం మాత్రం ఎవరైతే నిబద్ధతగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే తాము పెన్షన్ ఇస్తున్నాం, 85% అంగవైకల్యం ఉన్నవారికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 40% లోపు ఉన్నవారికి అంటే 40 నుంచి 80% ఉన్నవారికి సంబంధించి 6,000 రూపాయలు, 40%
కంటే కిందగా ఉన్న వారికి 4,000 రూపాయలు సాధారణ పెన్షన్ కింద మారుస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. వాస్తవానికి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో 2,70,000కి సంబంధించి కూడా దివ్యాంగుల పెన్షన్లు నకిలీవి తయారయ్యాయని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించింది. తాజాగా ఈరోజు టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఒక అతను గతంలో చెయ్యిపోయినట్లు పెన్షన్ తీసుకొని ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితిని గమనించాలి. సో ఈ నేపథ్యంలో ఈ పెన్షన్ వ్యవహారాలకు సంబంధించి దాదాపుగా 80,000 పెన్షన్లకు సంబంధించి ఎటువంటి దివ్యాంగ లక్షణాలు లేకపోయినా కానీ సాధారణంగా ఉన్న వ్యక్తులకే పెన్షన్ ఇచ్చారనేది ప్రభుత్వ నివేదికలో తేలింది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ సంబంధించిన పెన్షన్లకి 80,000 మందికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వ సిబ్బంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది స్వయంగా ఇంటికెళ్ళి డాక్టర్లతో పరీక్షించిన తర్వాత ఉన్న పర్సెంటేజ్ని బేరేజ్ వేసుకొని 40% లోప 85% లోప లేకపోతే 80% పైన ఉందా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించి 4,000, 6,000, 15,000 అనేది కూడా ప్రభుత్వం డిసైడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ పెన్షన్ వ్యవహారానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి ఆ వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శల్ని పట్టించుకోవాల్సిన పని లేదు, నిబద్ధత ప్రకారం పూర్తి స్థాయిలో పారదర్శకంగా వెళ్లాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే నిజంగా దివ్యాంగులకు అర్హత ఉండి పెన్షన్ రాలేదో వారు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి ఈ నెల 30వ తేదీ వరకు కూడా గడువిచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఏదన్నా ఉంటే కనుక ఒకవేళ అప్పీల్ చేసుకోవాలన్నా లేకపోతే పర్సెంటేజీ ఎక్కువగా ఉండి తక్కువ పర్సెంటేజ్లో పెన్షన్ వస్తుంటే కనుక దానికి సంబంధించి అప్పీల్ చేసుకునేందుకు కూడా 30 రోజులు గడువుతో ప్రభుత్వం మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ వివాదానికి సంబంధించి పతాక స్థాయికి చేరింది. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చోటు చేసుకున్న ఎవరికి పడితే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకి వికలాంగుల పెన్షన్లు ఇచ్చారని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలోనే దీనిపై సమగ్రమైన విచారణకి ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. సో ఈ 80,000 మందికి నోటీసులు ఇచ్చి వీరందరినీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి విచారణ చేస్తున్నారు కాబట్టి దీంట్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఒక్కసారిగా 80,000 మందికి నోటీసులు ఇవ్వడంతో ఇటు ప్రజలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం తీరుపై విమర్శల వర్షాన్ని అయితే గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వీటన్నిటి నిజాలు నిగ్గుదేర్చే ప్రయత్నాన్ని అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. నిజంగా అర్హత కనుక ఉండి పెన్షన్ రాకపోతే అప్పీల్ చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఒక మెమోని అయితే విడుదల చేసింది. రాధిక. థ్యాంక్ యూ శివ.